మీరు విడిచిపెట్టే దేవుడు కాదని మీరు రుజువుపరుచుకున్న తండ్రి ఉంటున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కృపగలన నాయన, మీరు నాకు ఇచ్చినటువంటి కుమారుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నా కుమారుడు నాయన కష్టాల్లో, బాధల్లో, వేదనలో ప్రభా తండ్రి నాయన దుఃఖాక్రాంతుడై ప్రభా తండ్రి ఆ యొక్క కుమారుడు ఉంటుండగా మీరు ఆ యొక్క బిడ్డతో ఉండుమని ప్రాధేయపడుతుంటున్నాము. నీ సహాయము బిడ్డకు దయచేయమని వేడుకొంచుంటున్నాము. నిన్ను నమ్మిన బిడ్డలను మీరు విడిచిపెట్టే కాదని మీరు రుజువుపరుచుకున్న తండ్రి ఉంటున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభా. కష్టాల్లో ఉన్నటువంటి నా యొక్క కుమారుని ప్రభా తండ్రి నీ మక్కున చేర్చుకోమని ప్రాధేయపడుతుంటున్నాము. మీరు మీ కనుచూపు మేరకు తండ్రి ఆ యొక్క బిడ్డను బలపరచుమని వేడుకొంచుతున్నాం. జీవం గల తండ్రి నీ బంగారు పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ యొక్క బిడ్డను మీరు మార్చండి. ఈ లోకంలో మార్చగలిగిన తండ్రి ఉంటున్నందుకు నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. జీవం గల నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నావు. ఆ యొక్క బిడ్డను నాయన నీ సిలువ చాటున మరుగుపరుచుకోమని ప్రాధేయపడుతున్నాము. పాప ఊబిలో నుండి కష్టాల్లో, బాధల్లో, వేదనలో ప్రభా బిడ్డ ఉంటుండగా ఆ యొక్క బిడ్డను బలపరచండి. నీ కృపలో నాయన ఆ యొక్క బిడ్డను తండ్రి మార్చుమని ప్రాధేయపడుతుంటున్నాము. నీ చంకన నాయన చేర్చుకోమని వేడుకొంచుంటున్నాం. నీ సన్నిధిలో ఆ యొక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోమని ప్రాధేయపడుతుంటున్నాము. మీరుంటే చాలు నాయన ఆ బిడ్డతో మీరు మాట్లాడమని వేడుకొంచుంటున్నాము. జీవం గల తండ్రి నాయన నీ సన్నిధి, నీ కృప నా కుమారునికి దయచేయమని, కష్టాల్లో ఉన్న నీ కుమార్ని నాయన జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచుంటున్నాము. నీ యొక్క సన్నిధి కాంతిని నా బిడ్డ పైన ఉంచుమని నీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ క్రీస్తు పేట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. జరుగుతూ వస్తూ ఉంది. ఆ తప్పులు ఏమిటో, ఎలా దేవునికి దూరంగా ఉన్నాడో మాలేమో దండి ఉంది, వ్యాపారం ఏమో సరిగా జరుగుతుంది, ఏం చేయాలనో అర్థం కాకుంది. మన బాస్ చూస్తే మీరు బిజినెస్ సరిగా చేస్తలేరు, మీరు సరిగా రెస్పాండ్ అవుతలేరు అంటున్నారు. వీడు సిద్ధు ఆడే అంటున్నాడు. సిద్ధు సిద్ధు హలో చెప్పనా? ఏరా సిద్ధు, నీకు మాలిచ్చి ఎన్ని రోజులే ఏంలే? లేదన్నా తిరుగుతున్నా, నా కాలేజీలో కాడ తిరుగుతున్నాను. యా కాలేజ్ పోయినవరా నువ్వు ఇంతకి? మన బిజినెస్ లేదు, పైనుంచి దాని నుంచి తిట్ల మీద తిట్లు. ఏం లేదు, ఈరోజు ఖచ్చితంగా అమ్మేస్తాను. అబ్రి కాలేజ్ కాడికి పోయి ఖచ్చితంగా ఈరోజు పిల్లలకి నువ్వు ఖచ్చితంగా డ్రగ్స్ అమ్మాలా. సరే అన్న. అమ్మి రివ్యూ చెప్పాలా మాకి. సరే అన్న. అరే ఇదేందో తెలుసా? ఏంది రాజేంది ముగ్గు పిడ వేసుకొచ్చినావు ఏంది? ఉప్పు కాదురా ఇది. దీన్ని ఏమంటారంటే కొకైన్. కొకైనా? కొకైన్ అంటే డ్రగ్స్ రా. ఏనా? ఇందాకనే అనుకున్నాం, అప్పుడే తీసుకొచ్చినావా నువ్వు? ఒకడు అమ్ముతుండే బయట, ఆ బుక్కులు పడేసి డ్రగ్స్ కొట్టండి ఇప్పుడు మనం. గుమ్ముంది రాజు, ఇది ఏంది రాజు? అరే ఏం ఎక్కుతుందిరా రాజ్, ఇది చెప్తున్నా, ఒకటి కొడితే ఎక్కేది కాదు, ఇంకా కావాలా. ఇంకా కావాలంటే వాడు 5,000 అంటున్నాడు బయట. వాడేదిరా 5,000 5,000 అంటారు. 5,000 5,000కి డ్రగ్స్ అమ్ముతున్నాడు.
5,000 కొట్టి ₹1 ఇవ్వకుండా మనకు డ్రగ్స్ ఇస్తున్నాం రండి రా. విశ్వాసం వల్ల చివరికి మనిషి ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడని భయంకరమైన స్థితికి రాజు వెళ్ళినాడు. అతడు ఏది చేసినాను అది దేవునికి వ్యతిరేకంగానే ఉంటుంది. నన్ను ఈరోజు కొట్టినారు కదా, చెప్తా ఒక్కొక్కరి సంగతి. ఆ రాజు వాళ్ళ బ్యాచ్ మొత్తానికి సంగతి చెప్తా. మా అన్న ఇసుక గనికి ఫోన్ చేస్తా. హలో ఇసుక గని అన్న, నన్ను ఇక్కడ కొట్టారన్నా మాల్ అమ్ముతుంటే, నువ్వు తప్పకుండా రావాలన్నా. రానా, నువ్వు తొందరగా రానా. ఈయన 5 మంది కలిసి కొట్టినారన్న నన్ను. మాల్ కూడా గుంజుకున్నారన్న డబ్బులు లేకుండా. నమస్తే అన్న. ఏరా సిద్ధు ఏం అన్న కాలేజ్ కాడ మాల్ అమ్మనిక పోతే అఖిల్ రాజు వాళ్ళు బ్యాచ్ కొట్టారన్న నన్ను. నిన్న అవ్వనా? ఎంతమంది కొట్టినారా? 4 అన్న. మాల్ కూడా గుంజుకున్నారన్న డబ్బులు లేకుండా. చెప్పు కానీ డబ్బులు ఇచ్చినారా? డబ్బులు లేకుండా కొట్టినారా? డబ్బులు ఇచ్చినా కొట్టినారా? డబ్బులు ఏమి ఇవ్వలేదన్న, 2 ప్యాకెట్లు గుంజుకొని పోయినారు కొట్టి. మాలాడి వాళ్ళు తీసుకొని పోయినారన్న. వన్ చాలు. రే కాలేజ్ పేరు చెప్పు. కాలేజ్ పేరు చెప్పు. కాలేజ్ అబ్రి. పేరు చెప్పు. ఎబ్రి కాలేజ్ అన్న. అబ్రి కాలేజ్. మోన్ పడాలమ్మా, ఖచ్చితంగా పడాలి. చెప్పాలా, పంచాయతీ చెప్పాలా? ఫస్ట్ మామ దగ్గర పోదాం. మామ దగ్గర పోవాల్సిందే. సరే సరే. ద్వేషింపబడిన ఆ వ్యక్తులు రాజును ఏదో చెయ్యాలని పెద్ద ప్లాన్ వేశారు. మాఫియా డాన్. మామా వీళ్ళని అబ్రి కాలేజ్ కొట్టాను, మూతి వాళ్ళు కొట్టేటట్ట కొట్టినారు మనల్ని. అరే అబ్రి కాలేజీ దాని ప్రిన్సిపల్ అందరూ మనకు తెలుసురా. మన మనిషిని తెలిసి కూడా వాడు చేయేశాడా? నీ పేరు చెప్పింటే 2 ఏళ్ళు ఎక్కువ కొట్టినారు అనాలు. ఏం చెప్పాలి చెప్పు ఈ నేలని? నువ్వు చూసే మార్కెట్ బెంచ్ అవి అమ్ము ఇవి అమ్ము అనుకుంటుంటు అయిపోయింది నీ పని. రే అయిపోయింది అనుకోవడం నీ మూర్ఖత్వం రా. రావని ప్రిన్సిపల్ అని చెప్పి తిట్టానా? మనం స్టార్ట్ చేసినామంటే ఎక్కడి ఓసమ్మ గుడే. నువ్వు అనుకుంటున్నావు మామ బయట నీ పని అయిపోయింది. ఇక్కడ చూడు పై వాళ్ళు కొట్టినారు వానికి. మట్సంగా ఉండింటే ఊరుకుంటుంటే మళ్ళీ నీ పేరు చెప్పి 2 ఏళ్ళు ఎక్కువ తినిపించుకున్నాడు వాడు. నువ్వు నన్ను చెప్పుతున్నావో ఏం చేస్తున్నావో నాకు అర్థం కాకుంది. ఒక చెంప చూపిస్తే ఇంకొక చూపికపోవడానికి మనము దాంట్లం రా. నేనెవరిని రా? డాన్. నువ్వు అనుకుంటే సరిపోదు మామ. నీ పేరు ఒకప్పుడు మసాలా వీరన్న అంటే అందరూ భయపడతారు. ఇప్పుడు చూడు మూతి పళ్ళు రాలగొట్టినారు.
నీ పేరు చెప్పినందుకు 2 ఏళ్ళు ఎక్కువ కొట్టినారు వానికి. అయితే వాళ్ళ ప్రిన్సిపాల్ దగ్గరకు 4 గంటలు మనం ఎక్కువ కొడదాం పా. చూసుకుందాం పామా. అలా ఆ రాజ్ పరిస్థితిని తెలుసుకొని ఆయన చదువుతున్న కాలేజ్ ప్రిన్సిపల్కు కంప్లైంట్ చేయాలి, లేదా అది వర్కౌట్ కాకపోతే ఏమి చేయడానికైనా తెగించండి తన అనుచరులతో చెప్పాడు. తన జీవితంలో చేసిన చిన్న తప్పుల వలన ఎంతో భయంకరమైన స్థితికి నెట్టివేయబడినాడు. తనకు, తన కుటుంబానికి, తాను చదువుతున్న కాలేజీకి కూడా చెడ్డ పేరు తేవడం మొదలుపెట్టాడు. కూర్చో మామ, కూర్చో. అరే వాడిని కొట్టినాం కదా మొన్న, వాడు ఏమైనా చేస్తాడంటావా? మనల్ని పట్టుకునే దమ్ము ఎవరికి ఉంది రాజ్? ఎన్ని చేసినాం ఇదొక లెక్కనా? నేను కూడా అదే అనుకుంటున్నా. ఎవరైతే రానిలే, మనం భయపడేది లేదు, అంతే కదరా? రాజ్ అరే నేనున్నాలే, నాకెందుకో మసాలా నరేష్ ఏమైనా వస్తాడా ఈ విషయంలో అనిపిస్తుంది. వస్తే ఏమనుందిరే రాజ్, చూసుకుందాం. మసాలా నరేష్లే, మసాలా వాడాలే, ఎవరు వచ్చినా ఇస్ బార్ దేకేంగే. మొన్న మనం పేపర్ లీక్ చేసినందుకు ఎంతమంది పాస్ అయినారు తెలుసా? ఎన్ని ర్యాంకులు వచ్చినాయి తెలుసా? తెల్లు రాజ్. అట్లుంటుంది. అన్న వస్తున్నట్టున్నాడు, ఒక్కరు లేని చాలా, ఆయనకు ఒక్కటి కుర్చీ లేదంటే అందరం లేదాం లేరు. వీణేలా కొట్టింది నన్ను. అరే ఈ నాయనలు కూడా మనలేరా? ఏమిరా బిట్టు? అన్నా మన మనిషేరా సిద్ధు. నిజంగా నీ మనిషి వాడు. మన మనిషిరా. సారీ రా అన్న, నీ మనిషి అని తెలిసింటే. చెప్పినా కదరా అప్పుడే తెలిసిపోవాలి అని. లేదు లేదన్నా సిద్ధు, డ్రగ్స్ ఇవ్వండి కానీ పొరపాటున జరిగిందన్న. ఏమన్నా మెటీరియల్ కావాల్సి వస్తుందా? ఇంజక్షన్లు అవే ఉన్నాయంటదన్న. నెక్స్ట్ న్యూ ఇయర్ ఉంది, 31st నైట్ ఉంది, ఇంకేమన్నా కావాలంటే అన్న నెక్స్ట్ ఇయర్ సరిపోయేంత సరుకు కావాలి మనకి ఈసారి. ఇయర్కి సరిపోతాయి కదా? ఈ ఇయర్కి ఉన్నాయి, జనవరిలో వస్తాము, అప్పుడు చూసుకున్నాం. జనవరిలో ఈసారి పెద్ద కన్సైన్మెంట్ నింపానా మొత్తం తీసుకున్నాం. మొన్న ఇచ్చిన దానికంటే బాగున్నట్టుందన్న ఇది. కొత్తదా? అంత న్యూ డేవిడేరా సరుకు. డేవిడ్ సరుకా? అయితే బాగుంటుంది. అలా రాజ్ కలిసిపోయాడు. ఒప్పుకొని మారు మనసు పొందాల్సిన స్థితిలో చివరికి పాపానికే ఆయన దాసుడైపోయాడు. వారితోనే జతకట్టడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత చిన్నగా మద్యానికి కూడా బానిసైనాడు. అలా ఒకదాని వెంబడి ఒకటి తన జీవితంలో చేయరాని తప్పులు చేయడము మొదలుపెట్టాడు. మంచి వారితో స్నేహం చేయకుండా ఈ లోకంలో భయంకరమైన మనుష్యులైన ఆ మాఫియా వాళ్ళతో కలిసి తాను కూడా చెడ్డ పనులు చేయడం మొదలుపెట్టాడు. కార్ ఎక్కండి. ఒక్క నిమిషం కార్ ఎక్కిన తర్వాత రాజ్ వద్దు రాజ్, నా మాట రాజ్. రాజ్ అరే మీరు ఎక్కండి రా. స్టీరింగ్ ఇవతల కదా ఉండేది, అవతల రోడ్స్. నేను వెనకాల కూర్చుంటారా అన్న, ఏమన్నా గుద్దినా చచ్చిపోతుంది తొందర.
రాజ్ డ్రైవింగ్ చేస్తున్నావు రాజ్. ఏ రాజ్ 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 మద్యం సేవించి ఒక వ్యక్తి గాయాలకు కారణమైనాడు. మితిమీరిన మద్యం సేవించడం వలన చేయరాని ఘోరము చేసి చివరికి ఒక మనిషి ప్రాణాన్ని బలిగొన్నాడు. ఎంత దౌర్భాగ్య స్థితికి వెళ్ళాడు. తన యవ్వనంలో తాను చేయవలసిన పని చేయక రకరకాల దుర్వ్యసనాలకు బానిసై అనేక తప్పులకు కారణమవుతున్నాడు. సార్ ఇక్కడ యాక్సిడెంట్ అయింది, మీ తొందరగా రావాలి. సరే వస్తున్నాను. బాబు అంబులెన్స్కి ఫోన్ చేయి. చేస్తున్నాను సార్. ఎప్పుడు జరిగింది ఇది? ఎవరు చెప్పినారు? ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? ఏమో సార్, ఇప్పుడే కింద పన్నాడు. హలో అంబులెన్స్. ఇక్కడ కారు ఒకటి ఉంది. ఇక్కడ ఎవరిది ఇది కారు? ఐడెంటిఫై చేయండి. చూస్తాం సార్. కార్లో కార్డు ఉంది చూడు. కార్డుది ఎవరిది? ఐడెంటిటీ కార్డు ఉంది చూడు. ఎవరిది? ఏం పేరు ఉంది? ఎవరో రాజ్ అంట సార్. రాజా? రాజ్. కాలేజా? కాలేజ్ అడ్రస్? కాలేజ్ పిల్లోడు. పబ్లిక్ కాలేజా? సరే సరే. అవును సార్. అంబులెన్స్ పిలిచు. అంబులెన్స్ ఆన్ ది వే. చివరికి పోలీసులు ఆ యొక్క మనిషి మృతికి కారణమైన రాజ్ యొక్క అడ్రస్ కనుక్కున్నారు. ఆయన చదువుతున్న అబ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ను కలవడానికి వారు తయారై వెళుతున్నారు. రాజు జీవితం ఎంత భయంకరమైన స్థితికి చేరుకుంటుందో, అటు డ్రగ్స్కు బానిసై, మరి మద్యానికి బానిసై, చివరికి మనిషి ప్రాణాన్ని బలిగొని దేవుని సన్నిధి నుంచి దూరంగా వెళ్ళి తన తల్లి ప్రార్థనకు వ్యతిరేకమై సాతానుకు తన జీవితాన్ని అప్పగించుకొని ఎన్నో శిక్షలకు ఆయన మూలకారకుడవుతున్నాడు. కాలేజ్ ప్రిన్సిపల్ పోలీసులు కాలేజ్ ప్రిన్సిపల్ను ఎంక్వైరీ చేయడానికి వెళ్తున్నారు. హలో, రేపటి నుంచి మన కాలేజీలో స్పోర్ట్స్ అండ్ గేమ్స్ స్టార్ట్ కదా. రేపు మార్నింగ్ ఇనాగ్రల్ సెరమనీ ఉంది. మళ్ళీ ఇన్విటేషన్స్ కార్డ్స్ అవన్నీ చూడండి. ఆ పీటీ సార్ చెప్పండి, ఆ కోఆర్డినేటర్ సార్కి అందరికి ఇన్విటేషన్ కార్డ్స్ అందినాయి లేదా అవన్నీ కొంచెం చూసుకోమని చెప్పండి. రేపటి నుంచి కాలేజీలో స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఉన్నాయి కదా, కొంచెం చూసుకోండి అందరూ. సార్ మీకోసం ఎస్ఐసార్ వచ్చినాడు సార్ మిమ్మల్ని కలవడానికి. రమ్మని చెప్పండి, నేను తర్వాత కాల్ చేస్తాను. ప్రిన్సిపల్ అండి మీరు? చెప్పండి. నేను ఇక్కడ 2 టౌన్ ఎస్ఐని మాట్లాడుతున్నాను. ప్లీజ్ ఇక్కడ మీ కాలేజీలో రాజా అనే అబ్బాయి ఉన్నాడా?
ఏ రాజ్ గురించి మాట్లాడుతున్నారు మీరు? మీ కాలేజీలో చదువుతున్న రాజు. ఓ ఆ అబ్బాయా? అవును, అబ్బాయిని మాల్ ప్రాక్టీస్ కింద మేము సస్పెండ్ చేసాం కాలేజ్కి. సమ్ డ్రగ్ రిలేటెడ్ ఇష్యూస్లో అబ్బాయి ఏదో యాక్సిడెంట్ చేసి బుక్ అయ్యాడు. అదే యాక్సిడెంట్ విషయంలోనే వచ్చామండి. అబ్బాయిది కార్లో ఐడి కార్డు అవన్నీ ఉన్నాయండి. అవును, నెక్స్ట్ డే వాళ్ళ పేరెంట్స్ కూడా కాలేజ్కి వచ్చి మాకు కంప్లైంట్ చేశారు. అడ్రస్ అవంతా మీ కాడ ఉన్నాయా సార్? అవి ఆఫీస్కి వెళ్తే డీటెయిల్స్ అన్నీ ఇస్తారు. ఓకే ఓకే. ఎట్లా సార్ అబ్బాయి డ్రగ్స్ కూడా తీసుకుంటున్నారని చెప్పారు, మీ కాలేజీలో అమ్ముతున్నాడు? ఆ అబ్బాయి ఫస్ట్ ఇయర్లో వచ్చేసరికి చాలా డీసెంట్గా క్లాస్ ఫస్ట్ అట్లా వస్తుండే. ఇయర్స్ అకాడమిక్ ఇయర్ పెరిగే కొద్దీ అబ్బాయి అంతా చెడు వ్యసనాలకు అలవాటు పడి అట్లా డ్రగ్స్. అబ్బాయి మీద కేసులు కూడా చాలా వచ్చాయండి. ఏదో అవునంట, నాకు కూడా ఏదో స్టూడెంట్ అని మేము చాలా మటుకు చూడలేదు. ఇప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ చూస్తున్నాము అబ్బాయి మీద. ఇంకా తీసుకుపోతామండి, ఇంకా మేము కేసు బుక్ చేస్తాము. యాక్సిడెంట్ కేసు కాబట్టి చాలా సీరియస్గా ఉంది. యాక్సిడెంట్ అయిన పర్సన్కి కోమాలో ఉన్నాడు, హాస్పిటల్లో ఉన్నాడు. సరే సార్, కొంచెం చూడండి, స్టూడెంట్ తప్పులు చేస్తుంటాడు, కొంచెం ఏదన్నా ఎక్కడన్నా కొంచెం కన్సిడర్ చేయండి అబ్బాయిని. సరే అండి, చూస్తాం పేషెంట్ని ఎట్లా ఉందో దాన్ని బట్టి మేము చూస్తామండి, యాక్షన్ తీసుకుంటాం. ఓకే సార్. ఓకే సరే అండి, వస్తాం. రైట్, థ్యాంక్ యూ. ఆ రాజ్ చేసిన తప్పిదాలకు ఒక మంచి కాలేజ్కు చెడ్డ పేరు వచ్చింది. పోలీసులు వెళ్ళి ఆ రాజ్ గురించి వాకపు చేయగా ప్రిన్సిపల్ గారు ఎంతో వేదనకు గురై మేము కూడా తగిన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని పోలీస్ వారికి చెప్పడం జరిగింది. మాల్ ప్రాక్టీస్ కూడా ఆయన కాలేజీలో చేశాడని చాలా బాధపడినారు ఆ ప్రిన్సిపల్. కాబట్టి ఎన్నో భయంకరమైన దుశ్చర్యలకు రాజ్ పదే పదే పాల్పడడం జరుగుతూ వస్తుంది. అది పోయిన వారం లెక్క రాలేదు రా. ఇది 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 లెక్క ఎన్ని పంపించు. ఇది కరెక్ట్ ఉంది, నీది కరెక్ట్ ఉంది, కానీ నీ లెక్క ఎప్పుడు ఇంతే కన్ఫ్యూజ్ అవుతావు. ఇది కొట్టినామమ్మా, ఫోన్పే కొట్టినా, ఎవరు కొట్టినా అని అర్థం కాదు. పంపిస్తా. కరెక్ట్ లెక్కలే ఉన్నాయి కదన్నా. అరే మనం ఈ కేసులోంచి బయటపడాలంటే మనం లెక్కలు ఉన్నాయి. నరేష్ దగ్గర పోదాం రా. పోదాం పదా, నాకైతే టెన్షన్ అవుతుంది కేసు పడినప్పుడు. రా అర్జెంట్గా వెళ్ళిపోదాం అన్న దగ్గరికి. అన్నా నమస్తే అన్న. ఏమరా బిడ్డు? అన్న నీతో పని నుండి వచ్చినా అన్న. నీతో పని పడి వచ్చినా అన్న. నాతో పని పడితేనే వస్తారు అందరు. ప్రాబ్లంకి సొల్యూషన్ కదా నన్ను. సొల్యూషన్ ఇస్తా, అమృతాంజనం ఇస్తా, అన్ని ఇస్తా, చెప్పు ఏం నీ ప్రాబ్లం? మొన్న డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేటప్పుడు ఒక యాక్సిడెంట్ అయిందన్న. ఒక రైతు ఆ రోడ్ పై నుంచి దాటుతుంటే గుద్దేస్తే అతను చనిపోయాడు. నువ్వు యాక్సిడెంట్ చేయాలరా, నీ బండికి ఆయన అడ్డం వచ్చినాడు, అది యాక్సిడెంట్ అయితే అది. నేను కూడా అదే అంటున్నా, కానీ అదేమో యాక్సిడెంట్ అని పోలీసు వాళ్ళు అంటున్నారు. ఎవరన్నా రానిలేరా, 4th టౌన్, 3 టౌన్, 1 టౌన్, ఏ టౌన్ అన్నా రానిలేరా, నేనున్నా కదా నీకు. అబ్బా అరే నేను చెప్పినా కదరా మనం ఇక్కడికి వస్తే అన్న మనకు ఖచ్చితంగా సేవ్ చేసుకుంటారా. రే నేను ఎవరిని రా? డాన్ అన్న, ఎవరో డిఎస్పీ అంటాను ఆయన. ఖచ్చితంగా చేస్తాను. అంటే డిపార్ట్మెంట్ అంట. ఏ డిపార్ట్మెంట్ అన్నా రానిలేరా? ఫస్ట్ మా అమ్మ డిపార్ట్మెంటే రా. కూర్చో అన్న, చేయను నా పైన ధైర్యంగా ఉంటుంది. ఫోటో తీసుకోరా అన్న. వచ్చినారా నా పోలీసులు? రే రాజెవరు రాయిడా? ఎవరు
నువ్వు ఎవరు? నేను ఎస్ఐని మాట్లాడుతున్నా. ఎస్బీఐ దగ్గర ఏటీఎం కార్డుల దగ్గర మీరు ఎస్ఐ పోలీస్ ఐడి కార్డు చూపానా సార్ నరేష్ అన్న అరే అట్లా పోయి ఇట్లా రాపోరా చూసుకో అన్న అట్లా పోరా అలా రాజ్ చివరికి పోలీసుల చేత అరెస్టు కాబడినాడు. తాను దేవుని మీద ఆధారపడకుండా మాఫియా మనుష్యులతో కుమ్మక్కై ఏదైనా తనకు సహాయం చేస్తారేమని అనుకున్నాడు, కానీ అవేమీ ఆయనకు అక్కరకు రాలేదు. చివరికి పోలీసులు కారులో లభించిన ఆ యొక్క కాలేజ్ ఐడి కార్డ్ సహాయంతో రాజును అరెస్టు చేయడం జరిగింది. ఆ రాజ్ చేయరాని పనులు చేస్తూ చివరికి చట్టం ముందు దొరికిపోయాడు. తన యవ్వన కాలం దేవునికి ఇవ్వకుండా సాతానుకు అప్పగించినాడు. చివరికి జైలు పాలైనాడు. ఆ తరువాత కోర్టులో ఏమి జరుగుతుందో చూద్దాం. మరి రాజు తరపున ఆ నేరాన్ని కప్పిపుచ్చేందుకు అతని తరపున గొప్ప లాయర్ వాదించడం, గవర్నమెంట్ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటరు మరి ప్రతివాదనలు వినిపించడము, ఆ తరువాత ఏమి జరుగుతుందో చూద్దామా? తప్పులు సరిదిద్దుకోక తప్పును తప్పుగా చేస్తూ ఇంకా భయంకరమైన పాపపు ఊబిలోకి రాజ్ కూరుకొనిపోయి ఆ కోర్టులో అతనికి శిక్ష పడుతుందా, శిక్ష పడదా, నిజంగా దేవుని చిత్తమేమో తెలిసిపోతుంది. యువర్ ఆనర్, ఈరోజు మీ ముందుకు ఒక యవనస్తుడు అనేకమైన చెడు అలవాట్లకు బానిసై చేయరాని నేరాలు చేస్తూ ముద్దాయిగా మీ ముందు పోలీసులు నిలబెట్టారు. కాబట్టి ఆయనకు మీరు తగిన శిక్షను విధించి ఆ యంగ్ బాయ్స్ ఒక గుణపాఠం నేర్పించేటట్లు మీరు శిక్ష విధించవలసిందిగా నేను కోరుచున్నాను. యువర్ ఆనర్, ప్రాసిక్యూటర్ గారు చెప్పినట్లు నా క్లయింట్ రాజు అంత నేరస్తుడు కాడు. దయచేసి నిజాలన్నీ తేల్చి
మీరే న్యాయం తీర్చవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాం. ముద్దాయిని ప్రవేశపెట్టుము. You can proceed. Okay, Your Honor. Your Honor, రాజ్ అనే ఈ ముద్దాయి అబ్రీ కాలేజీలో చదువుతూ చిన్నతనం నుంచే కొద్దిగా వ్యతిరేక కార్యకలాపాల పట్ల ఆసక్తి పెంచుకుంటూ మద్యానికి, డ్రగ్స్కు బానిసై కాలేజీలో కూడా ఏ ఎగ్జామ్ జరిగినా కూడా మాల్ ప్రాక్టీస్కు పాల్పడుతూ చాలా భయంకరమైన పరిస్థితిలో మరొక వ్యక్తి మరణానికి కూడా కారణమయ్యి డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడి ఈరోజు మీ ముందు ముద్దాయిగా నిలబడినాడు. నేను కోరేది ఒకటే, యువర్ ఆనర్, ఐపీసీ సెక్షన్ 276 knowingly selling or issuing from a dispensary any drug or medical preparation as a different drug or medical preparation 6 months మీరు శిక్ష విధించవలసిందిగా కోరుచున్నాను. అబ్జెక్షన్ యువర్ ఆనర్. నా క్లయింట్ రాజు ఒక యువకుడు, రెస్పాన్సిబుల్ యువకుడు. ప్రాసిక్యూటర్ వాళ్ళు చెప్తున్నట్లుగా అతను అంత నేరాలు చేయలేదు. ఈ అబ్రీ కాలేజ్ వాళ్ళు ఒక ఫ్రాడ్ కాలేజ్ అని మీకు తెలియజేస్తున్నాము. సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టండి. చాలా ఉన్నాయి. అలాగే యువర్ ఆనర్, ఆయన తరపున వాదిస్తున్న లాయరు ఆయనకు చాలా క్లోజ్ కాబట్టి ఆయన నేరాన్ని ఎలాగైనా కూడా బమ్మిని తిమ్మి చేసి ఆయనకు శిక్ష పడకుండా చేయాలని చాలా ప్రయత్నం చేస్తున్నాడు. కానీ మా దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయి యువర్ ఆనర్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఆ విధంగా మీరు ఆరోపించడం ఎటువంటి సమంజసం కాదండి. ఎందుకంటే ఈ అబ్రీ కాలేజ్ వాళ్ళు, యాజమాన్యం వాళ్ళు వాళ్ళ వైఫల్యం చేత నా క్లయింట్ని శిక్షించారు తప్ప ఎటువంటి నిజం ఇందులో లేదని కోర్టు వారికి మరలా తెలియజేస్తున్నాము. నేను ముద్దాయిని కొన్ని ప్రశ్నలు అడగొచ్చా? అడగండి. యూ కెన్ ప్రొసీడ్ నౌ. ఓకే. మిస్టర్ రాజ్, మీరు చాలా మిస్బిహేవియర్ అని చాలా మేము ఎంక్వైరీ చేసినప్పుడు తెలిసింది మాకు. సరే, మీరు మత్తుకు బానిసలైనారా లేదా? కాలేదు. ఎలా చెప్పగలుగుతారు? నేను అసలు ఎప్పుడు డ్రగ్స్ని దగ్గర నుంచి కూడా చూడలేదు. ఓకే. మరి ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ జరిగినప్పుడు మీరు యాక్సిడెంట్ చేసినప్పుడు మత్తులో ఉన్నారని మాకు రిపోర్ట్స్ అందాయి. ఆ వీడియో ఎవరో మార్ఫింగ్ చేసి నా ఫోటో పెట్టారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి నా ఫోటో మార్ఫ్ చేశారు. నాకు కార్ డ్రైవింగే రాదు, లైసెన్సే లేదు. నో, అది చాలా తప్పు. నీ ఫ్రెండ్స్తో నువ్వు ఆ రోజు తాగి మత్తులో డ్రగ్స్ కూడా తీసుకొని డ్రైవ్ చేసావు. మీ ఫ్రెండ్స్ ఎంత వద్దన్నా కూడా నువ్వు డ్రైవ్ చేసి ఒక మనిషి మరణానికి కారణమయ్యావు. చివరికి నీ ఫ్రెండ్స్ అప్రూవర్గా మారారు. తెలుసా, మీ ఫ్రెండ్సే ఆ సాక్ష్యం చెప్పినారు వద్దంటే కూడా నువ్వు చేశావని. కాబట్టి నువ్వు ఎప్పుడు తప్పించుకోలేవు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. మై క్లయింట్ ఈజ్ అన్ ఇన్నోసెంట్ మ్యాన్. బలవంతం చేస్తున్నారు ప్రాసిక్యూటర్ వారు. దయచేసి మీరు గమనించండి. యువర్ ఆనర్, దయచేసి నా వాదనను కొనసాగింపనీయండి. ఎందుకంటే అంత ఘోరం చేసిన ముద్దాయిని శిక్ష పడకుండా కాపాడితే చట్టానికి విలువ లేకుండా పోతుందిట. కాబట్టి దయచేసి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు అని మన సాక్ష్యాలు ఐపీసీ సెక్షన్ 185 deals with driving under the influence of drugs of alcohol. First offense, a person can be imprisoned for up to 6 months and fined up to 2,000. Second or subsequent offense, a person can be imprisoned for up to 2 years and fined up to 3,000. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనిషి మరణానికి కారణమైన వ్యక్తిని ఖచ్చితంగా ఈ సెక్షన్స్ ప్రకారము 2 సెక్షన్ల ప్రకారం మీరు ఖచ్చితంగా శిక్ష విధించవలసిందిగా నేను అప్పీల్ చేస్తున్నాను. ప్రాసిక్యూషన్ వారి
వాదనలు విన్న తర్వాత ఇరు పక్షాల నుండి మరి సాక్ష్యాధారాలు బలంగా ఉన్నాయి కాబట్టి ముద్దాయి ఈ నేరాన్ని చేసినట్టు వారి స్నేహితులు మరి వాంగ్మూలం ఇచ్చారు. కాబట్టి వారు ఒప్పుకున్న రీతిగా ముద్దాయికి మరి 185 సెక్షన్ ప్రకారం జడ్జి గారు, నేను నిజంగా తప్పు చేయలేదు సార్. సార్, ఆయన డ్రైవింగ్ చేస్తున్నప్పుడు తాను మత్తు సేవించినాడని, ఆ యొక్క డ్రగ్స్ కూడా తీసుకునే సాక్ష్యాలు కూడా ఉన్నాయి. రాజు, నువ్వు చేసిన నేరాన్ని ఈ యొక్క సాక్ష్యాల ఆధారంగా లేదు సార్, అవన్నీ అబద్ధం సార్. మీ యొక్క స్నేహితులు మరి నీతో పాటు వారు కూడా డ్రగ్స్ తీసుకొని వారు నిజాన్ని ఒప్పుకొని మరి వారు ఈ యొక్క శిక్షను తప్పించుకున్నారు. కానీ నువ్వు ఒక వ్యక్తి మరణానికి కారణమైనవు కాబట్టి నీకు ఐపీసీ సెక్షన్ 108 ప్రకారం నీకు మరి యావజ్జీవ కారాగార శిక్షను విధించడానికి చట్టం స్వీకరిస్తుంది. జడ్జి గారు, మాట్లాడు సార్. సార్ సార్ మరి దేవుని నమ్మకపోతే, దేవుని మీద ఆధారపడకపోతే శిక్ష తప్పించుకోలేడని రుజువు కాబడింది. తల్లి ప్రార్థనకు విధేయత చూపక దేవుని మీద డిపెండ్ కాకపోతే ఈరోజు మరి యావజ్జీవ ఖైదు అనుభవించడానికి సిద్ధపడ్డాడు. చిన్న తప్పులే అనుకోవచ్చు, కానీ అవి ఒకదాని వెంబడి మరి తన జీవితాన్నే నాశనం చేసే భయంకరమైన తప్పిదాలుగా మారిపోయి మద్యానికి బానిసై, డ్రగ్స్కు బానిసై, మనిషి ప్రాణాలకు లెక్క లేకుండా మరి కారణమైన అతనికి ఆ శిక్ష పడడం, మరి చట్టం తన పని తాను చేసుకుపోయినట్లే. నాటు ఎస్ సార్. ఆ ముద్దాయిని తీసుకురా. వస్తున్నాం సార్. ఈ ముద్దాయికి శిక్ష ఖరారు అయిపోయింది. సబ్ జైలుకి తీసుకుపోండి. ఎస్ సార్. సైన్ చేయించి జోబులో ఏవే ఉన్నాయో అవన్నీ తీసి హ్యాండ్ ఓవర్ చేసి తీసుకుపోండి. కాలేజీలో చక్కగా చదువుకోవాల్సిన సమయంలో జైలులో ఎన్నో అవమానాలు భరిస్తూ తన జీవితాన్ని మార్చుకోవాలని ప్రయత్నము చేయడం ప్రారంభించినాడు. అలా బాధపడుతున్న సమయంలో క్రిస్మస్ సీజన్లో సంఘము చేయబోతున్న పని ఆ యొక్క రాజు జీవితాన్ని ఏమన్నా మార్పు చేయబోతుందా, లేదా అలాగే జైలులో కొనసాగుతూ జీవిత ఖైదును అనుభవిస్తాడా? హలో చెక్. హలో హలో రిక్కీ, ప్రైజ్ ది లార్డ్ రిక్కీ. హలో, ప్రైజ్ ది లార్డ్ సేతు. రిక్కీ, నిన్న మన పరిచర్య చాలా బాగా జరిగింది. అందరూ మనల్ని చాలా అప్రిషియేట్ చేశారు. నాకు ఇప్పుడే మన జైలర్ గారి దగ్గర నుంచి ఒక మెసేజ్ వచ్చింది. అదేమంటే మనం ఎన్ని రోజుల నుంచో ప్రయత్నిస్తున్న ఈ జైలు పరిచర్య గురించి వారు మనకు పర్మిషన్ ఇచ్చినట్లు వారు తెలిపినారు. అవునా, ప్రైజ్ గాడ్. అసలు నిజంగా చాలా రోజులుగా మనం దానికోసం వెయిట్ చేస్తున్నాం కదా. అవును రికి, నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం ద్వారా దేవుడు
అక్కడ కనీసం ఒక్కరినన్నా మార్చాలనే ఒక ఉద్దేశంతో ఉన్నాడని నాకు ఎందుకో నేను బలంగా నమ్ముతున్నాను. సో మనం ప్రార్థిస్తాం, రేపు ఖచ్చితంగా మనం వెళ్ళి అక్కడ జైల్లో మనం పరిచర్య జరిగిస్తాం. తప్పకుండా ఇది చాలా ఛాలెంజింగ్ మినిస్ట్రీ సేతు. మనందరం మంచిగా ప్రార్థన చేసుకొని రాత్రి బయలుదేరదాం. ఓకే రికీ, రేపు కలుద్దాం. ఓకే, బాయ్. రాజు తల్లి చేసిన ప్రార్థన ఎక్కడో ఫలించడం మొదలుపెట్టింది. రాజు జీవితంలో ఎంతో గొప్ప మార్పు రావడానికి కారణం ఈ యొక్క సువార్త సేవకులు దర్శనం కలిగినట్లు జైలులో కరడుగట్టిన భయంకరమైన మానసిక స్థితి కలిగిన ఖైదీల యొద్దకు వెళ్ళి సువార్తను చెప్పాలని, వారు మారుమనసు పొందాలని ప్రేరేపింపబడినారు. అది రాజు జీవితంలో మార్పునకు కారణం కావచ్చేమో. తన తల్లి ఎంతో భారముతో, మానసిక వేదనతో సమస్తమును రాజే అని నమ్ముకొని చివరికి జైలు పాలైన రాజును తలంచుకుంటూ భారముతో ప్రార్థించిన ఆ ప్రార్థన ఈరోజు ఫలించుందేమో. తల్లి జీవితంలో తిరిగి సంతోషం రాబోతుందేమో. నిజంగా చాలా హ్యాపీగా ఉంది సేతు ఈరోజు మన జైలుకి. అవును రికీ, అసలు ఈరోజు వస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దేవుడు మనకు మంచి అవకాశం ఇచ్చాడు. హలో తమ్ముడు, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ సార్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. బ్రదర్, మేము ఇట్లా కోల్స్ చర్చ్ నుంచి సువార్త పరిచర్య చేయడానికి జైల్లోకి వచ్చిన్నాము. అసలు మీరు ఎవరు బ్రదర్? మీరు అసలు ఇక్కడికి ఎట్లా వచ్చారు? బ్రదర్, నా పేరు అఖిల్ రాజు. నేను ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ డ్రగ్స్ తీసుకొని కార్ నడపడం వల్ల ఒక యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్లో ఒక మనిషి చనిపోయినాడు. సో నేను ఇలా జైలు పాలయ్యాను బ్రదర్. క్షణిక ఆవేశంలో చాలా తప్పులు చేస్తూ ఉంటాం బ్రదర్. ఈరోజు మిమ్మల్ని ఓదార్చడానికి మేము వచ్చామేమో. మేము రాత్రి బాగా ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధిలో ఈరోజు మీతో మాట్లాడడానికి కోసమని మేము వచ్చాం. కొద్దిసేపు మేము కొన్ని మాటలు చెప్తాం, వింటారా? చెప్పండి బ్రదర్. ఇక్కడ నాతో మాట్లాడే వాళ్ళే లేరు అసలు. మీరైనా వచ్చారు, కనీసం మాట్లాడండి బ్రదర్. బ్రదర్, మీకు యేసయ్య గురించి ఏమన్నా తెలుసా? లేదు బ్రదర్, నాకు అసలు నేను ఎప్పుడు చర్చ్కి వెళ్ళలేదు. నా నా ఆలోచనలన్నీ లోక సంబంధంగా ఉండేటివి కాబట్టి నేను ఎప్పుడు చర్చ్కి వెళ్ళలేదు బ్రదర్. యాక్చువల్గా మా యొక్క జీవితాలు కూడా మీలాగానే ఉన్నాయి బ్రదర్. ముందు మేము కూడా చాలా తప్పులు చేసేవాళ్ళం. యవన ప్రాయంలో పడిపోవడం చాలా సహజం. అది దేవుని వాక్యమే చెప్తుంది. యవన ప్రాయమందు నరుడు తన కాడిని మోయాలి అని చెప్పి. సో మనం ఎన్నిసార్లు పడిపోయినా కూడా మనల్ని తిరిగి లేపే దేవుడు మనకున్నారు. అది మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నాను బ్రదర్. బ్రదర్, మీరు దేవునిలో మారు మనసు పొంది ఇంకొక జన్మ మీరు ధరిస్తే తప్ప మీరు ఈ యొక్క పాపక్షమాపణ అనేది మనకు ఉండదు. మనకు పాపక్షమాపణ యేసయ్య ద్వారానే దొరుకుతుంది. మీరు మీ హృదయంలో మీ తప్పులను ఒప్పుకొని యేసే నిజమైన రక్షకుడు అన్న సంగతిని మీరు గ్రహిస్తే నిజంగా మీరు ఈరోజు జైల్లో ఉండొచ్చు, కానీ అయితే మీ శిక్ష అయిపోయిన తర్వాత దేవుడు మిమ్మల్ని మారుస్తాడు. ఇదిగో మేము కూడా ఒకప్పుడు మీరాగానే ఉన్నాం. అయితే ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న యేసయ్య మా జీవితాలను కూడా మారుస్తాడు. మా లైఫ్ని చేంజ్ చేసిన లైఫ్ చేంజర్ యేసయ్య. ఒకవేళ ఈరోజు నువ్వు నమ్మి ఆయన వైపు చూస్తే నీ జీవితాన్ని కూడా ఆయన మార్చి నీ లైఫ్ని కూడా చేంజ్ చేసే దేవుడుగా ఉన్నాడు. మా అమ్మ కూడా చిన్నప్పటి నుంచి నా కోసం చాలా ప్రార్థనలు చేసేది బ్రదర్. తనతో పాటు నేను ఎప్పుడు కలిసి ప్రార్థన చేయలేదు అసలు. ఎప్పుడు తన మాటే వినలేదు. నాకు నిజంగా ఈరోజు జైల్లో నుంచి ఈ ప్రపంచాన్ని చూస్తుంటే చాలా ఒంటరితనంగా అనిపిస్తుంది. నేనేదో కోల్పోయాను. నేను నమ్ముకున్న ఫ్రెండ్స్ కానీ స్నేహితులు కానీ ఎవరు కూడా నన్ను కాపాడలేకపోయారు ఈ పరిస్థితి నుంచి. మీరు అన్నట్లు ఇంకో జన్మ పొందాల అంటే నేను మళ్ళీ చనిపోతానేమో అనిపిస్తుంది బ్రదర్. దేవుని వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని యొక్క రాజ్యాన్ని చూడలేడని.
సో నూతన జన్మ అని అంటే ఏంటంటే మన పాపాలని దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకొని మనం ఎప్పుడైతే యేసే నిజమైన రక్షకుడని విశ్వసిస్తామో అప్పుడు మనకు రక్షణ కలుగుతుందని దేవుని వాక్యం క్లియర్గా సెలవిస్తుంది. సో ఈరోజు మీ యొక్క పాపాలని ఒప్పుకొని దేవుణ్ణి మీరు అంగీకరించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు దాన్ని అంగీకరించాలంటే మీరు దేన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు. మీ యొక్క మతాలు కానీ కులాలు కానీ దేన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ మనం నిజమైన దేవుణ్ణి నమ్ముతున్నామని విశ్వసించి చెబితే బైబిల్లో క్లియర్గా రాసి ఉంది కాబట్టి ఆ విధంగా మీరు ఈరోజు నిజంగా మీ యొక్క పాపాలని ఒప్పుకొని, ఈరోజు మీ ఫ్రెండ్స్ ఎవరు మీతో లేరు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు మీతో రాలేదు, కానీ వాక్యం సెలవిస్తుంది తల్లి నిన్ను మర్చినా తండ్రి నిన్ను మర్చినా నేను ఎన్నటికీ నిన్ను మరవనని చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు మీకు సమస్తం ఆ యేసయ్య నేను విశ్వసించి నమ్ముతున్నాను. నా లైఫ్ని ఎవరైనా చేంజ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది బ్రదర్. నిజంగా లైఫ్ చేంజర్ ఒక లైఫ్ చేంజర్ ఉంటే ఈ లోకంలో ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది బ్రదర్. బ్రదర్, మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు. మీ తోటి వాళ్ళు మీ లైఫ్ని వేరే విధంగా చేంజ్ చేసినారు. ఈరోజు మీరు జైలుకి వచ్చినారు. అయితే రియల్ లైఫ్ చేంజర్ ఒకరు ఉన్నారు, ఆయనే యేసుక్రీస్తు. ఈరోజు ఆ లైఫ్ చేంజర్ని నువ్వు నీ సొంత రక్షకునిగా అంగీకరించి నీ పాపంలో ఒప్పుకుంటే, ప్రభువా నేను పాపిని, ఇదిగో నేను చేసిన తప్పులన్నీ ఈరోజు నేను తెలుసుకున్నాను, ఇదిగో నువ్వు వాటిని క్షమిస్తావని నువ్వు దేవుని అడిగితే ఈరోజు ఖచ్చితంగా దేవుడు నిన్ను చేంజ్ చేస్తాడు. ఆయనే మన నిజమైన లైఫ్ చేంజర్. ఈ క్రిస్మస్ సీజన్లో మనం అందరం ఉన్నాము. ఇదిగో దేవుడు మరొకసారి నీకు ఒక అవకాశం ఇచ్చాడు. ఆయన మరొకరకు ఈ లోకంలోకి జన్మించాడు. ఆయన మన లైఫ్స్ని చేంజ్ చేయడానికి ఈ లోకానికి వచ్చాడన్న సంగతిని ఈరోజు నువ్వు కూడా దాన్ని నమ్మి గ్రహించి నీ హృదయంలోకి దేవుణ్ణి ఆహ్వానిస్తే ఖచ్చితంగా ఆయన నీ లైఫ్ని చేంజ్ చేస్తాడు. మా లైఫ్ని చేంజ్ చేసినాడు, ఆయన నీ లైఫ్ని కూడా ఖచ్చితంగా చేంజ్ చేస్తాడు. బ్రదర్, మోకాల్లో ఉంది, ఒకసారి నీ పాపంలను నువ్వు ఒప్పుకున్నట్లయితే ఆయన ఖచ్చితంగా నిన్ను చేంజ్ చేసే దేవుడుగా ఉన్నాడు. దయచేసి నీ తప్పులు ఏమన్నా ఉంటే, ప్రభా నేను తప్పు చేశాను, ఈరోజు నేను దాన్ని తెలుసుకొని ఉన్నాను, కొన్ని విషయాలలో నువ్వు చెప్తున్నప్పటికీ వినలేదు, నీ మాట వినలేదు, ఇదిగో ఈరోజు నువ్వే దేవుడవని, నువ్వు నా లైఫ్ని చేంజ్ చేసే దేవుడవని, యు ఆర్ ద రియల్ లైఫ్ చేంజర్ అని ప్రభా నేను నమ్ముతున్నానని ఆయన వైపు చూచి ఆయన వైపు చూచినప్పుడు ఆయన మనల్ని మార్చే దేవుడు. కాబట్టి ఆ విషయాలను నువ్వు ఆయనకు చెప్పు. మనం చిన్న ప్రార్థన చేస్తాం. ఖచ్చితంగా దేవుడు ఈ వాక్యం ద్వారా నీ జీవితాన్ని మారుస్తాడని మేము నమ్ముతున్నాం. నువ్వు కూడా నమ్మాలని మేము కోరుతున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవు మా ప్రభా, సర్వోన్నతుడా, నువ్వు ప్రభా ఈ జైల్లో ప్రభా మా సోదరునితో మాట్లాడడానికి నువ్వు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రములు. ప్రభా తను చేసిన క్షణిక ఆవేశంలో కొన్ని తప్పుల వల్ల ప్రభా తండ్రి అతను నీ నుండి దూరం అయినాడు. తన లైఫ్ ప్రభా తండ్రి తను మిస్ చేసుకున్నాడు. అది ఎక్కడ మంచిగా లీడ్ చేయవలసిన లైఫ్ ప్రభా ఈ రీతిగా జైల్లో ఉన్నాడు. ఈరోజు నువ్వే లైఫ్ చేంజర్ అని ఆ బిడ్డ నమ్ముతున్నాడు. కాబట్టి ప్రభా నువ్వు ఆ బిడ్డ లైఫ్ని ట్రాన్స్ఫార్మ్ చేసి నువ్వు మార్చమని ప్రార్థన చేస్తున్నావు. ప్రభా తనలో ఉన్న బాధను, ఒంటరితనాన్ని అన్నిటినీ ప్రభా నువ్వు తొలగించి నువ్వు మా కొరకు వచ్చిన నిజమైన లైఫ్ చేంజర్ అన్న సంగతిని ప్రభా ఆ బిడ్డ గ్రహిస్తుండగా నువ్వు ఆ బిడ్డను మార్చమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని మీ చేతికి అప్పచెప్పుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ఆమేన్. ఈరోజు రాజ్, ఈరోజు నీ పాపాలన్నీ నువ్వు దేవుని సన్నిధిలో ఒప్పుకున్నావు. నాకు చాలా సంతోషంగా ఉంది బ్రదర్. నాకు ఈ లైఫ్ చేంజర్ గురించి మొత్తం తెలుసుకోవాలని ఉంది. మేము మీకు ఒక బైబిల్ ఇస్తాము, ఈ యొక్క బైబిల్ మీరు పెట్టుకోండి. ఓకే సార్. చూడండి, తన తల్లి చేసిన ప్రార్థన ఈరోజు మరియా, యోసేపులు, గాబ్రియేలు దూత ద్వారా దర్శనములో తాము ప్రధానము చేయబడినా కూడా దేవుని మాటలు గైకొని విధేయత చూపి దేవదూతల ద్వారా వారు పొందవలసిన దీవెనను తెలుసుకొని ఇదిగో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు
మీ కొరకు పుట్టియున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మా ఆనవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉంట మీరు చూచెదరు. అలా దేవదూతల ద్వారా వారు చెప్పబడి తాము పొందవలసిన అద్భుతమైన ఆశ్చర్యకరమైన ఆ ఆనందాన్ని అనుభవించడానికి సిద్ధముగా ఉన్నారు. అంతలో యూదుల రాజు ఎవరక్కడ? మేము తూర్పు నుంచి వచ్చిన తూర్పు దేశ జ్ఞానులం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? మేము ఆయనను చూచి ఆయనను పూజింపవచ్చితిమి. నేను కాకుండా ఇంకా యూదుల రాజా? ఎవడు? ఎక్కడున్నాడు? మీకు తెలుసా? మీకు తెలిసినచో నాకు వర్తమానం పంపండి. చిత్తం ప్రభు. ఇంకో యూదుల రాజా, ఇది జరగకూడదు. జరగనివ్వను. నేను కాకుండా మళ్ళీ యూదుల రాజా, రెండో యూదుల రాజా కాదు, అసంభవం. జరగనివ్వను. జరగకూడదు. మహోత్క్రముతో ఇంకొక యూదుల రాజు నేనుండగా రావడానికి అసంభవమని తలంచి తన శాస్త్రులను పిలిపించి ఆయన ఎక్కడున్నాడో తక్షణమే తనకు వర్తమానము పంపించమని వారిని పంపించాడు. రాజా, యూదులకు రాజుగా పుట్టిన వాని గురించి లేఖనములో ఉంది. యూదా దేశం బెత్లెహేములోనే రాజా. యూదా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును. రాజా మీరే చెప్పండి. మీరు వెల్లుడి. ఆహా, యూదుల రాజు నిజంగానే ఉన్నాడని ఈ శాస్త్రులు తెలిపినారు. కాబట్టి జాగ్రత్తగా ఎక్కడనో ఆ యూదుల రాజు జాడ కనుగొని ఆ వయస్సు పిల్లలనంతా సంహరించాలని ఒక తాకీదునిస్తాను. ఏ యూదుల రాజు ఇక్కడ ఉంటాడు ఇంకా నేను తప్ప. దర్శనము ఇటు గొర్రెల కాపరులకు మంద కాచుకొనుచుండగా ప్రత్యక్షమై రే చిన్నోడా, ఏంట్రా చలి ఇంత ఉంది? అవురా చిన్నోడా, ఎంత రాన ఉంది తెలుసా చలి. కూర్చో, కట్టెలు తీసుకురా, చలిమంట పెట్టు.
ఆగు తెస్తా. కాపుకోండి, కాపుకోరా చిన్నోడా, కాపుకో. చలి చాలా ఉందిరా. ఇంకేంద్రా వేసాను రా పెద్దోడా, నీళ్ళు కూడా పెట్టాను మన గొర్రెలకి. చిన్నోడా ఇంకా పుల్లలు ఏరుకొని రాపో చిన్నోడా, పుల్లలు ఏరుకొని రాపో, తొందరగా త్వరగెళ్ళు. పెట్టు పెట్టు పెట్టు, మంట 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 పెద్దది పెట్టు. అలా గొర్రెల కాపరులు తమ మందను మేపుచ్చు చలి కాచుకొనుచుండగా అద్భుతమైన దేవదూతలు వారికి ప్రత్యక్షమై గొర్రెల కాపరులకు, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము మేము మీకు తెలియజేయుచున్నాము. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరరు. అలా దూతలు సమాచారం ఇవ్వగా పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయించింది. పెద్దోడా, చిన్నోడా, పెద్దోడా, మన కోసం రాజులకు రాజు పుట్టినాడంటారా? వెళ్దాం, బెత్లెహేంలో పుట్టినాడంట. పోదాం పరా. రాజు పుట్టేనయ్యా, రాజులకు రాజు పుట్టేనయ్యా, యూదాయనే దేశమందన్నయ్యా, యూదాయనే దేశమందన్నయ్యా, యూదులకు గొప్ప రాజు పుట్టేనయ్యా, యూదులకు గొప్ప రాజు పుట్టేనయ్యా, రాజులకు రాజు పుట్టేనయ్యా, రాజులకు రాజు. బెత్లెహేము గ్రామములో మరియా యోసేపులకు గబ్రియేలు దేవదూత ద్వారా చెప్పబడిన ఆ దివ్యమైన వర్తమానము నెరవేరబడినది. ఈ లోకానికి వెలుగుగా, రక్షకుడిగా కన్యకగా ఉన్నప్పుడే మరియకు దూత ద్వారా తెలుపబడి యోసేపునకు ఎన్నో కష్టాలు ఓర్చి ఎన్నో మైళ్ళ దూరము ప్రయాణము చేసి స్థలము లేక ఒక పశువుల పాకలో మన రక్షకుడైన యేసయ్యకు జన్మనివ్వడం జరిగినది. కాబట్టి ఆ శుభవర్తమానం దేవుని మహిమ కలుగునుగాక. ఆ గొప్ప అద్భుతమైన సన్నివేశమును చూడడానికి తూర్పు జ్ఞానులు బంగారు
బోలములతో తమ దేవుణ్ణి రక్షకుణ్ణి స్తుతించిరి. ఆ తరువాత గొల్లలు ఆ మహిమ రాజును స్తుతించడానికి ఎంతో గంతులు వేస్తూ తమ రక్షకుణ్ణి కొనియాడిరి, కీర్తించిరి. లోక రక్షకుడు జన్మించినాడని దేవుని దూతల ద్వారా పలకబడిన ఆ ప్రవచన వాక్యములు నెరవేరబడి యేసుక్రీస్తు రక్షకునిగా ఈ లోకానికి అరుదించినాడు. దేవునికే మహిమ కలుగునుగాక. అక్కడ రాజ్ ఎవరు ఈ లైఫ్ చేంజర్ అని అనుకుంటున్న సమయంలో యేసుక్రీస్తే నిజమైన లైఫ్ చేంజర్ అని గ్రహించడం మొదలు పెట్టాడు.
అలా నిజమైన లైఫ్ చేంజర్ ఎవరో ఆ యొక్క రాజ్ తెలుసుకున్నాడు. అతని సత్ప్రవర్తన వలన, అద్భుతమైన మారుమనసు పొందడం వలన రాజ్ పొందవలసిన జీవిత ఖైదీని శిక్ష తగ్గింపబడి మరి ఎన్నో మంచి పనులు జైల్లో చేయడం ద్వారా రాజ్ మారుమనసు పొంది విడుదల కాబడినాడు. తన తల్లి చేసిన ప్రార్థన ఆ రోజు ఫలించింది. తన ప్రయాసము వ్యర్థం కాలేదని ఆ తల్లి ఎంత సంతోషపడిందో ఆ రాజ్ మార్పు చెంది ఈరోజు ఒక గొప్ప సాక్షిగా నిలబడి తన బ్రతుకులో నిజమైన లైఫ్ చేంజర్ని తెలుసుకొని ఆ రాజాది రాజును స్తుతించడం ప్రారంభించినాడు. ఆ యొక్క రాజ్ సాక్ష్యం ఒక్క మాటలో. నిజంగా యేసుక్రీస్తు మన కోసం జన్మించాడన్న నిజాన్ని తెలియక నాలాగే చాలామంది పాపులు ఈ లోకంలో అనేక ఇహలోకమైన పాపాలకు పాల్పడుతూ వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. యేసుక్రీస్తు గురించి, ఆయన పుట్టుక గురించి, ఆయన 33 ఇయర్స్, ఆల్మోస్ట్ 30 ఇయర్స్ అబోవ్ ఏజ్లో శిలువ పైన మన కోసం మరణించాడన్న నిజాన్ని నాలాంటి యవనస్తులు ఈ సమాజంలో తెలుసుకొని పాపానికి దూరంగా దేవుడికి దగ్గరగా వారి జీవితాలను గడిపితే బాగుంటుందని, నాలాగే మా అమ్మ, నాకు రోజు ప్రేయర్ చేసే అమ్మలు మీ అందరికి కూడా ఉంటారు. అనుదినం మన గురించి మన పేరెంట్స్, తల్లిదండ్రులు ప్రార్థనలు చేస్తుంటారు, మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటారు. వాటిని మనం సరిగ్గా పాటిస్తే ఖచ్చితంగా ప్రేయర్లో మీ సమయాన్ని కేటాయించి మీరు మీ తల్లిదండ్రులతో ప్రేమగా వారి మాటను విన్నట్లయితే మీ జీవితాల్లో ఖచ్చితంగా మార్పు అనేది మొదలవుతుంది. అదే లైఫ్ చేంజింగ్ అంటారు దాన్ని. లైఫ్ చేంజింగ్, మన లైఫ్ చేంజ్ చేసేది ఆ లైఫ్ చేంజర్ జీసస్ క్రైస్టే. సో ఈ లైఫ్ చేంజర్ అనే కాన్సెప్ట్ మేము ఒక 2 days బ్యాక్ అనుకోవడం జరిగింది. సో ఈ లైఫ్ చేంజర్ అనేది జీసస్ క్రైస్ట్ మాత్రమే అని మీ అందరికి తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని బిడ్డలుగా ప్రేమిస్తున్న మాదయగల ప్రభువా, నీ అపారమైన ప్రేమ, కృప, కనికరం చేతన నాయన, మరి నా కుమారుని కోసం ప్రార్థించినప్పుడు మీరిచ్చినటువంటి నాయన మంచి మనసును బట్టి, ఆ యొక్క బిడ్డ మనసు మార్చిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. తల్లిదండ్రులు ప్రభా తండ్రి, మరి బాధ్యతగా తండ్రి ప్రతినిత్యము ప్రతిరోజు నాయన మరి బిడ్డల కోసం ప్రార్థించే తల్లులుగా నాయన మీరు వాడుకోమని వేడుకొంచుతున్నాము. కుమారుని జీవితంలో మీరు ఇచ్చినటువంటి మార్పును బట్టి నీ బంగారు పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తూ, నా కుమారుని నీ సేవలో ఇంకా గొప్పగా వాడుకోమని నాయన నా కుమారుని నీ హస్తాలకు అప్పజెప్పుకుంటూ క్రీస్తు పేట వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. చేంజర్ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. There are a lot of things in our life. So many incidents happen accidentally that makes our life to change. So in the life of Raj, so many incidents occurred that changed his life. His life is changed by one and only the person, the Almighty God, the everlasting Father, Lord of Kings, Kings of Kings and Lord of Lords, and one and only the King, that is Jesus Christ. గట్టిగా ఒకసారి చప్పట్లు కొడదాం. He is called the life changer. ఇందులో ఒక్కసారి మనం అందరం కూడా పాత్రలు మనము ఇంట్రొడ్యూస్ చేసుకుందాం. మొట్టమొదటిగా సీనియర్ యాక్ట్రెస్, మరి రాజ్ తల్లిగా నటించినటువంటి శ్రీమతి పుష్ప రవికుమార్ గారు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. గట్టిగా చప్పట్లు కొడదాం. అదేవిధంగా సీనియర్ యాక్టర్, మరి మాజీ సండే స్కూల్ సూపరింటెండెంట్ గారు శ్రీ ఆర్ సంపత్ కుమార్ గారు లాయర్గా చేశారు. మరి రెవరెండ్ టి వినయ్ గారు జడ్జ్గా చేశారు. మరి అక్కడి నుంచి ద మెయిన్ వన్ అండ్ ఓన్లీ ద లైఫ్ చేంజర్ రోల్, ఎవలాస్టింగ్ హీరో ఆఫ్ మై అండ్ మిస్టర్ ఆర్ అఖిల్ రాజ్ కుమార్. గట్టిగా చప్పట్లు కొడదాం.
అఖిల్, మరి నెక్స్ట్ మరి చిన్నప్పుడు అఖిల్ రాజ్ కుమార్ లాగా నటించినటువంటి డీనో మరి ఒక బ్యాచ్ డీనో ఫ్రెండ్స్ చిన్ను వాళ్ళు కూడా రావాలి. చిన్ను ఫ్రెండ్స్, తర్వాత రిక్కీ ఫ్రెండ్స్, అఖిల్ రాజ్ ఫ్రెండ్స్, హడ్సన్, స్టీవ్, నిఖిల్, జేకబ్, సిద్ధు ఆ బ్యాచ్. నెక్స్ట్ మరి డాన్ బ్యాచ్, నరేష్ బ్యాచ్, మరి సేతు, సంతిల్, మోహన్, అఖిలేష్ వాళ్ళు రావాలి. జేసన్ డానియల్ వాళ్ళందరూ కూడా రావాలి. లాయర్గా నటించినటువంటి డిఫెన్స్ లాయర్గా ప్రమోద్ పీటర్, పోలీస్ ఇన్స్పెక్టర్గా జాన్ పాల్ అందరూ ముందుకు రావాలి. తర్వాత శామ్యుయల్ భాస్కర్, లలిత్ రాజ్, తర్వాత గొల్లలుగా మరి యోచిత్ అండ్ బ్యాచ్, యోచిత్, రిక్కీ, సెల్విన్, శామ్యుయల్ వీరందరూ కూడా రావాలి. పరిచయులుగా హన్షు, బెరిల్, కృప వీళ్ళందరూ కూడా రావాలి. మరి సువార్థికులుగా సిసివైఎఫ్ అసిస్టెంట్ డైరెక్టర్ పి రోహిత్ షబియల్, ఆర్ రిక్కీ నోబుల్, మోను వీరు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. అండ్ అబ్రి కాలేజ్ ప్రిన్సిపల్ ఫ్రమ్ హైదరాబాద్ ఆర్ నిఖిల్ మనోజ్. అండ్ హేరోద్ రాజ్గా మరి మహిమ రాజ్ నటించాడు, రావాల్సిగా మనం చేస్తున్నాం. అండ్ జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు ముగ్గురున్నారు. మరి జోయల్, హర్షిత్ అండ్ రోనీ, అనీష్ మైకల్ అండ్ ఏంజల్, మేరీగా లిల్లీ, మరి జోసెఫ్గా అన్య, మరి ఏంజల్స్గా యాపిల్ ఏంజల్, డైసీ ఏంజల్, సన్సిత ఏంజల్, శోభిత ఏంజల్, హన్సిక ఏంజల్, రియా ఏంజల్ అండ్ ద వన్ అండ్ ఓన్లీ ద బ్యూటిఫుల్ ద లిటిల్ ఏంజల్, చోజన్ ఏంజల్. గట్టిగా అందరం చప్పట్లు కొడదాం. ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా నటించారు. యాక్చువల్లీ అవర్ డైరెక్టర్ ఆర్ సతీష్ కుమార్ గారు వారు కొన్ని ఇంపార్టెంట్ పని ఉంది వల్ల మరి ఇక్కడంతా స్క్రిప్ట్ రెడీ చేశారు, మా ద్వారా నడిపించారు. దీనికన్నా చూడండి ఒకసారి. మరి ఇక్కడ అందరూ సపోర్ట్ చేసినందుకు మాకు అందరికీ కూడా లాస్ట్లో కూడా డ్యాన్స్ ఇద్దరు వేశారు. నేను మార్నింగ్ ఆ కొరియోగ్రఫీ అనుకుంటున్నాను, అప్పుడు వెంటనే సంపత్, మన జాన్ విల్సన్ అన్న వాళ్ళ తమ్ముడు సంపత్ వాళ్ళ కూతుర్లు ఉంటే మీరు వేస్తారంటే వెంటనే ఒప్పుకున్నారు. షైన్ ఎలైజా, షైన్ క్రిస్టినా, దే ఆర్ షైనింగ్ లైక్ స్టార్స్. తార వెలిసింది అనే పాటను వాళ్ళ నామకార్థంగా వాళ్ళ పేరులోనే ఉంది. ఒకసారి మన స్టార్ గట్టిగా ఒకసారి చప్పట్లు కొడదాం మన స్టార్కి గట్టిగా. బికాజ్ మ్యూజిక్ చేసినటువంటి మన క్వైర్ డైరెక్టర్ డిక్కీ జాన్ చైన్ అండ్ బన్నీ రిథమ్ ప్యాడ్. నెక్స్ట్ మరి ప్రకాష్ మనకు సపోర్ట్ చేశాడు, చిన్న సపోర్ట్ చేశాడు, మరి చాలామంది మనకు సపోర్ట్ చేశారు స్టాఫ్. మరి ఈ సమయంలో మన మధ్యలో క్రిస్మస్ కమిటీ వాళ్ళు రావాల్సిగా మనం చేస్తున్నాం. క్రిస్మస్ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి ఎం భాస్కర్ అంకుల్ గారు, మరి వైస్ చైర్మన్గా జి రూఫస్ రొనాల్డ్ గారు, మరి సెక్రటరీగా ఎన్ ప్రసన్న దత్ గారు, మరి జాయింట్ సెక్రటరీగా డేవిడ్ సుశీల్ కుమార్ గారు. నలుగురు పైకి గట్టిగా చప్పట్లు కొడతాం. చాలా సక్సెస్ఫుల్గా మరి క్రిస్మస్ ప్రోగ్రామ్ అన్నీ కూడా బాగా నడిపించారు. వాళ్ళందరినీ వేదికపై రావాల్సిన మనం చేస్తున్నాం. మరి ఎల్ఈడి విషయాలన్నీ డేట్ పాలన్న గారు ఎందుకు సహకరించారు.
ఈ సమయంలో మరి ఈ యొక్క డ్రామా అంతటిని డైరెక్ట్ చేసి ఈ యొక్క చక్కటి డ్రామాను అందరినీ క్యారెక్టర్స్ అందరినీ ఒకటి చేసి ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకొచ్చి ఒక చక్కటి డ్రామాను ప్రదర్శించిన వన్ అండ్ ఓన్లీ ద బ్యూటిఫుల్ అండ్ అమేజింగ్ ఇంకా కరేజియస్ ఇంకేమేమో ఉన్నాయి సూపర్ స్టార్ డైరెక్టర్ దినకర్ గట్టి క్లాప్స్ కొడదాం ఒకసారి దయచేసి. తను చాలా కష్టపడి ఈ యొక్క డ్రామాను ఒక షేప్ చేసినాడు కాబట్టి వారికి ప్రత్యేకంగా మా టీం అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. డికి ఇన్వాల్వ్ అయిన అందరు రావాలి. రూఫస్ రెండు మాటలు రూఫస్ వైస్ చైర్మన్ 2 మాటలు. పాస్టర్స్ జీవన్ గారు రెవరెండ్ అనిల్ కుమార్ శామ్యుల్ గారు ఉన్నట్లయితే రావాల్సిందిగా మనం చేస్తున్నాం. అన్న 3 పాటలు పాడాలనుకున్నాను. 3 పాటలు పాడాలనుకున్నా. ఈ యొక్క క్రిస్మస్ డ్రామా కార్యక్రమానికి వచ్చేసినటువంటి సంఘస్థులందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఎంతో పెయిన్స్ తీసుకొని 16 రోజులుగా నిద్ర లేకపోయినా ఈ రోజు కూడా నిద్ర లేకుండా గడిపినటువంటి దినకరణకు సంపతనకు మరి CCYF సీనియర్ యూత్ జూనియర్ యూత్ మరి ముఖ్యంగా ప్రియమైన సండే స్కూల్ చిల్డ్రన్ వారికి అందరికీ క్రిస్మస్ కమిటీ మరి నూతన కమిటీ వారి పక్షంగా మీకు అందరికీ థ్యాంక్స్ చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. దయచేసి రేపటి ప్రోగ్రాం గమనించండి. రేపటి దినం స్పోర్ట్స్ ఇనాగరల్ ఉదయం పంటలకు స్పోర్ట్స్ ఇనాగరల్ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా స్త్రీలకు కూడా ఈ యొక్క వాలీబాల్ టెన్నికాయిట్ షటిల్ ఈ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి కాబట్టి ఈ ప్రోగ్రామ్స్లో ఇన్వాల్వ్ అవ్వాలనుకున్న వారి సంఘం అంతా కూడా ఉత్సాహంగా ఈ యొక్క ప్రోగ్రామ్కు పార్టిసిపేట్ అవ్వాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా రేపు జరుగుతున్నటువంటి షార్ట్ క్రికెట్ కూడా రేపటి దినం ఉంది. మళ్ళీ క్యారమ్స్ కూడా రేపటి దినం ఉంది కాబట్టి ఈ కార్యక్రమాలను గమనించవలసిందిగా కోరుచున్నాం. సాయంకాలం 6:30 గంటలకు అంత్యాక్షరి కార్యక్రమం ఉంటుంది కాబట్టి దయచేసి సంఘం అంతా కూడా ఈ యొక్క యాక్టివిటీస్ ఇన్వాల్వ్ అవ్వాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. మా CCYF డైరెక్టర్ అయినటువంటి శ్రీమతి ఆర్ ఎలిజబెత్ భాస్కర్ గారికి మా ప్రత్యేకమైన వందనాలు గట్టిగా చప్పట్లు కొడతాం. అదేవిధంగా CCYF అసిస్టెంట్ డైరెక్టర్ గారికి శ్రీ పి రోహిత్ షబియల్ గారికి మా హృదయపూర్వక వందనాలు తెలిసి గట్టిగా చప్పట్లు కొట్టండి. మరి మా సండే స్కూల్ సూపరింటెండెంట్ అయినటువంటి డాక్టర్ రెవరెండ్ పి దేవమనోరాజ్ గారికి కూడా మా హృదయపూర్వక వందనాలు. మరి ముఖ్యంగా ఈ సండే స్కూల్ చిల్డ్రన్ అంతా మాకు నడిపించినటువంటి ఎవర్ గ్రీన్ స్టార్ పిల్లలంటే చాలా ఇష్టపడే స్టార్ మరి చిట్టి సండే స్కూల్ వైస్ సూపరింటెండెంట్ వారు వేదికపై రావాల్సిందిగా మనం చేస్తున్నాం. సుధీర్ జార్జ్ పైకి రావాల్సిందిగా మనం వేదికపై రావాల్సిందిగా మనం చేస్తున్నాం. ఎందుకంటే మరి కోల్స్ కిడ్స్ కార్నివల్ మరి 9, 10, 11 ఉంది కాబట్టి అందుకు చాలా ప్రయాసపడుతున్నారు వాళ్ళ టీం అంతా. సుధీర్ జార్జ్ పైకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం వేదికపైకి. డాక్యుమెంటరీ బాగా చేసినటువంటి త్రిమూర్తులు ఉన్నారు. మరి వారి గురించి మేము ముందుకు చెప్పాలి. ఏ జేసన్ డానియల్, ఆర్ అఖిల్ రాజ్ కుమార్ అండ్ ఆర్ ప్రమోద్ పీటర్ వీళ్ళ యొక్క కృషి వల్ల మనకు డాక్యుమెంటరీ వచ్చింది. దీన్ని బాగా ఎడిటింగ్ మ్యూజిక్ అన్ని చేసినటువంటి మహిమరాజ్ గట్టిగా చప్పట్లు కొట్టండి. మహిమరాజ్ హేరోద్ రాజ్. సో ఈ యొక్క కార్యక్రమం అందరినీ కూడా మరి సహకరించే ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. పాస్టర్స్ వేదికపై రావాల్సిగా మనం చేస్తున్నాం. అందరం కలిసి దావీదు పట్టణమందు పరలోక ప్రార్థనతో కార్యక్రమం ఎంచుకుందాం. ప్రేమగల తండ్రి దయగల ప్రభువా, ఈ యొక్క సాయంకాల సమయంలో క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయం నుంచి మమ్మల్ని కాచి కాపాడినారు. మీ పాదాలకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. మరి ప్రత్యేకించి ఈ సాయంకాల సమయంలో మరి ఎంతో అద్భుత రీతిగా అనుకోని రీతిగా క్రిస్మస్ సాంఘిక నాటకాన్ని ప్రదర్శించడానికి మీరు ఇచ్చిన గొప్ప తలాంతులను బట్టి మీ పాదాలకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. కోల్స్ సంఘంలో ప్రభువా నువ్వు ఏర్పాటు చేసుకున్న అనేక బిడ్డల మీద నీ కృపను అనుగ్రహించి తండ్రి వారు వాక్యంలో ప్రార్థనలో ఆత్మీయంగా ఎదుగుతూ ఈ రీతిగా తమ తలాంతులను కేవలము నీ మహిమార్థమే మాత్రమే వినియోగించడానికి కృప చూపుతున్నందుకు వందనాలు.
మరి ఈరోజు అనేక మంది మీద నీ కృపను విస్తరింపజేశావు. నీవే శక్తి బలమునిచ్చినావు, వాతావరణాన్ని సమస్తము నీ ఆధీనంలో ఉంచుకొని నడిపించినావు. ఈరోజు విత్తబడిన వాక్యాన్ని ఫలింపజేసి వారి జీవితాల్లో రాబో నూతన సంవత్సరంలో గొప్ప సాక్షులుగా నిలబడడానికి, తండ్రి రాబో ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి, అంతే దినములలో కలగబో శ్రమల నుంచి తప్పించుకోవడానికి, తండ్రి నూతన పరచబడి నూతన సంవత్సరము నూతన రీతిగా బ్రతకడానికి సహాయం చేయమని ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన ఆశ్రయించి మహిమ పొందమని, కోల్ సంఘ కాపర్లను, స్టాండింగ్ కమిటీని, క్రిస్మస్ కమిటీని, ఇక్కడ వేదికను నిర్వహించిన ప్రతి బిడ్డను, వచ్చిన ప్రతి వారిని ఆశ్రయించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం మాకు వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరుగాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము, మానవులను క్షమించిన ప్రకారం మమ్మల్ని క్షమించుము, మమ్మల్ని శోధనలోకి నుంచి తప్పించుము, ఎందుకంటే రాజ్యమును బలమును మహిమ నిరంతరం నీవైనవి మా తండ్రి. ఆమేన్. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. We wish you a Merry Christmas, Merry Christmas, Merry Christmas. We wish you a Merry Christmas and a Happy New Year, and a Happy New Year, and a Happy New Year. We wish you a Merry Christmas and a Happy New Year. Merry Christmas, Happy Christmas. Thank you. Dicky. Thank you very much, everybody.